హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్. ఈ రోజు పాడ్కాస్ట్ ని వినబోతున్నారు. అందులో భక్తి యోగం మీరు ప్రతిరోజు చక్కగా నేర్చుకున్నందుకు ఈ రోజు ఆ భక్తి యోగం అధ్యాయం యొక్క పూర్తి భావాన్ని మీకు ఈ పాడ్కాస్ట్ లో అయితే వినిపించబోతున్నాను. థంబ్నెయిల్ మీరు చూశారు కదా, నిరాకారాన్ని ధ్యానించాలా, విగ్రహాలను పూజించాలా, అసలు ఎలాంటి భక్తుడు భగవంతుడికి ఇష్టడు అనే ఈ ప్రశ్నలకి సమాధానం ఈ పాడ్కాస్ట్ లో మీకు దొరుకుతుంది. తప్పకుండా ఇప్పుడు పాడ్కాస్ట్ ని వినండి. అర్జునుడు అడుగుతున్నాడు, శ్రీకృష్ణ, నిరంతరం నీయందే మనస్సు ఉంచి కొందరు భక్తులు విగ్రహ రూప పరమేశ్వరుడివైన నిన్నే ఉపాసిస్తూ ఉంటారు. మరికొందరు నాసరహితము అవ్యక్తము అంటే కనిపించని అయిన పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఉత్తమ యోగి ఎవరు అని అర్జునుడు ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానం చెప్తున్నారు. అర్జున, మనస్సును నాయందే నిలిపి నిరంతరము దైవ చింతనా పరులై మిక్కిలి శ్రద్ధతో విగ్రహ రూపంలో నన్ను పూజించేవారు ఉత్తమ యోగులని నా అభిప్రాయము. కాని ఇంద్రియములను వశపరుచుకొనిన వారు, సకల భూతములకును హితమునే కోరువారు, సర్వ ప్రాణులను సమభావంతో చూసేవారిని యోగులు అంటారు. మనోబుద్ధులకు అతీతుడను, సర్వం వ్యాపించిన వాడను, నిత్యుడను, నిశ్చలుడను, నిరాకారుడను, నాసరహితుడ అయిన నా కొరకు నిరంతరము ధ్యానం చేయువారు కూడా నన్నే పొందుదురు. అవ్యక్తము అంటే కనిపించని రూపమును ఉపాసించాలనే ఆసక్తి గల వారికి కష్టం ఎక్కువగా ఉంటుంది. దేహాభిమానం కలవారికి అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. మత్పరాయణులైన భక్తులు కర్మలన్నిటినీ నాయందే అర్పించి నన్నే పరమగమ్యంగా భావించి అనన్య భక్తి యోగంతో ఎవరు పూజించుందురో వారిని నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. నాయందే మనస్సుని నిలుపుమో, నాయందే బుద్ధిని లగ్నము చేయుమో, అప్పుడు నీవు నాలోనే ఉంటావు. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. మనస్సును నాయందు స్థిరముగా ఉంచే సామర్థ్యము లేకపోతే అభ్యాస యోగంతో నన్ను పొందేందుకు ప్రయత్నించు. అభ్యాసంలో కూడా అసక్తుడవైతే నా కొరకు పనులు చేస్తూ ఉంటూ నా నిమిత్తం కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు. అది కూడా చేయలేకపోతే నా యోగమును ఆశ్రయించి మనస్సును నియంత్రించుకొని సకల కర్మ ఫలములను త్యజింపుము. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేయస్కారము, జ్ఞానము కంటే ధ్యానము విశిష్టము, ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టము, త్యాగము వలన పరమ శాంతి లభించును. ఎలాంటి భక్తుడు భగవంతుడికి ఇష్టుడు? ఏ ప్రాణి అందును ద్వేషభావము లేనివాడు, స్నేహము దయా కలవాడు, మమకారము అహంకారములు లేనివాడు, సుఖ దుఃఖాలను సమభావంతో ఉండేవాడు, ఓర్పు కలవాడు, నిత్య సంతోషి, యోగయుక్తుడు, మనోనిగ్రహం కలవాడు, దృఢమైన నిర్ణయము కలవాడు, నాయందే మనస్సును బుద్ధిని అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. లోకమున ఎవరికిని క్షోభ కలిగింపని వాడును, ఎవరి వలనను తాను ఉత్తేజితుడు కానివాడును, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును, అట్టి భక్తుడు నాకు ప్రియుడు. కోరిక లేనివాడు, పరిశుద్ధుడు, దక్షుడు, పక్షపాతరహితుడు, ఎట్టి దుఃఖములకును చలింపనివాడు, సమస్త కర్మలను పరిత్యజించినవాడు అగు భక్తుడు నాకు ప్రియుడు. దేనికి సంతోషించని, దేనిని ద్వేషించని, దేనికి దుఃఖించని, ఏది ఆశించని, మంచి చెడులను త్యజించినవాడు నాకు ప్రియుడు. శత్రువులు, మిత్రులు, మానము అవమానము, శీతలము ఉష్ణము, సుఖము దుఃఖము, నిందా స్తుతి మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడు మరియు ఆసక్తి రహితుడు, మననశీలుడు, లభించిన దానితో తృప్తి చెందేవాడు, స్థిర నివాసముల యందు ఆసక్తి లేనివాడు,
నిశ్చల హృదయుడు నాకు ఇష్టుడు. పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములను కలిగి ఉండి ఎవరైతే నిష్కామ భక్తి శ్రద్ధలతో ధర్మరూపమైన అమృతమును సేవిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు భక్తి యోగం అనే 12వ అధ్యాయము సమాప్తమైనది. మరొక కొత్త అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చక్కగా భక్తి యోగాన్ని నేర్చుకోండి. నమస్కారం.